యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనం. ఈరోజు మన అంశము, మన దేవుడు మన యేసయ్య మనకి తోడై ఉండి నడిపించే దేవుడు. ఏ క్షణము కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని అర్థం. మనకి తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు మన యేసయ్య. దయచేసి అలాంటి దేవుడిని మనము నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏ పని మీద వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, యేసయ్య నీవు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి. నాయనా నేను పలానా పనికి వెళ్తున్నాను తండ్రి, అయ్యా నేను పలానా చోటుకి వెళ్తున్నాను దేవా అని ముందుగా మీరు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని బయలుదేరినట్లయితే మీ జీవితంలో అంతా మీకు విజయమే కలుగుతుంది. ఎందుకనగా మన యేసయ్య మనతోనే ఉన్నాడు కనుక మనం జీవించి ఉన్నాము. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ ఆయనదే. మనకు ఆయన జీవవాయువులు ఊది ఉన్నాడు కనుక మనం జీవించి ఉన్నాము. మనం ఎక్కడికి వెళ్తున్నా ఆయనని ప్రార్థించుకొని మనం వెళ్ళినట్లయితే మనకు తోడై ఉండే దేవుడు మన యేసయ్య. కాబట్టి మనందరం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా సరే యేసయ్యని ప్రార్థన చేసుకోవాలి. ఆయన మన మొరని వినే దేవుడు, ఆయన మన మొరని ఆలకించే దేవుడు. ఆయన ప్రతి ఒక్కరు మొరని ఆలకిస్తాడు. చాలా మంది అనుకుంటారు నా మొరని ఆలకిస్తాడా అని. అల్ప విశ్వాసంతో నీవు ఉన్నట్లయితే తప్పక నీ మొరని ఆలకించడు. మీరు కనుక విశ్వాస సహితమైన ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా మీ మొరని ఆలకించే దేవుడు. దేనికంటే ఆయన మనల్ని ప్రేమించుచున్న దేవుడై ఉన్నాడు. నిరంతరం ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు. నిరంతరం యేసయ్య మనల్ని ఆదరించుచున్నాడు. కాబట్టి మనము ఇంకను జీవించి ఉన్నాము. కాబట్టి యేసయ్య గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు. అయితే ఇప్పుడు మనం మొట్టమొదటిగా యెషయా 40వ అధ్యాయము 29 వచనం 27 వచనం దగ్గర చదవండి. 40వ అధ్యాయము 27 వచనం దగ్గర నుండి 31 వరకు. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదని నీవు ఎలా అనుచున్నావు? ఇశ్రాయేలు నీవు ఎలా ఇలాగు చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. బాలుడు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూడండి, ఇక మనం వాక్యము చెప్పుకుందాం. ఒకసారి ఫస్ట్ చదువు. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. చాలమ్మా. అంటే మనం ఏమి చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ ఎక్కడ ఏమి చేస్తున్నా మనుషులకి తెలియకపోయినా, అందరి కళ్ళు మనం కప్పినా, ఎవరికి తెలియదు అని మనం అనుకున్నా, ఆయన మాత్రం మనల్ని చూచుచున్నాడు. నువ్వు ఏమి చేస్తున్నావు? నువ్వు ఎంత తెలివి కలిగిన వాడు అయినా నన్ను ఎవరు చూస్తున్నా, నేను చేసేది ఎవరికి తెలుసు, నేను చేసేది నా మనసుకే తెలుసు అని నువ్వు అనుకుంటున్నావేమో,
నువ్వేనా తప్పుడు మార్గంలో ఉన్నావేమో, తప్పుడు బ్రతుకుచున్నావేమో, నువ్వేమన్నా అన్యాయం చేస్తున్నావేమో, నీ జీవితమే మార్గము తప్పి ఉందేమో, నన్ను ఎవరు చూస్తలేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆయన నిన్ను చూస్తున్నాడు. యేసయ్య నిన్ను చూచుచున్నాడు, నువ్వేమి చేస్తున్నావో చూస్తున్నాడు. అందుకే నువ్వు కనుక అలాంటి మార్గంలో కనుక ఉండి ఉంటే నువ్వు వెంటనే నీ తప్పు సరిదిద్దుకో, నీ మార్గము సరిదిద్దుకో. నువ్వు తప్పు చేయుచున్నావేమో, ఎవరికి తెలియకుండా, నీ భార్య పిల్లలకి తెలియకుండా నువ్వు తప్పు చేయుచున్నావేమో, నీ మార్గాన్ని సరి చేసుకో. యేసయ్య చూచుచున్నాడు. నీ తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వేమన్నా తప్పు చేయుచున్నావా తెలుసుకో, సరిదిద్దుకో, నీ మార్గాన్ని సరిదిద్దుకో. యేసయ్య నిన్ను కాపాడుతాడు, యేసయ్య నిన్ను రక్షిస్తాడు. దేని కనుక ఇలా తప్పుడు మార్గంలో భార్య ఇంట్లో ఎవరికి తెలియదని ఎవరెవరైతే తప్పులు చేర్చున్నారో, భర్త తప్పులు చేర్చున్నాడేమో, భర్త కనుక తప్పులు చేర్చున్నట్లయితే ఆ కుటుంబము ఎందుకు పనికిరాదు, ఆ కుటుంబము శాపములతో నిండిపోయింది. ఎందుకంటే ఇంటికి యజమాని అయిన అతను తప్పు కనుక చేస్తున్నట్లయితే ఆ కుటుంబం ఏమైపోయింది? దీవెనతో నిండి ఉంటుందా? పాపాలతో నిండి ఉంటుంది. ఆ తప్పు కోసం అనేకమైన అబద్ధాలు ఆడాలి నువ్వు. అందుకే నువ్వు కనుక కుటుంబ యజమానుడు అయ్యి కనుక ఉంటే నువ్వు చేసే తప్పుని సరిదిద్దుకో. ఈ తప్పేంటో తెలుసుకో. ఎందుకో తెలుసా? నువ్వేమి చేయించున్నావో యేసయ్య చూస్తున్నాడు. నువ్వు అందరిని నమ్మించవచ్చు, నీ భార్య పిల్లల్ని నమ్మించవచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మించవచ్చు, కానీ ఈ దేవుడు మాత్రం చూచుచున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు, నువ్వు ఆయన్ని నమ్మించలేవు. అట్లాగే తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో నమ్మి పిల్లల్ని బయటికి స్వేచ్ఛగా వదులుతున్నారు. నువ్వు తల్లిదండ్రులని మోసం చేయించున్నావేమో, నువ్వే తప్పుడు చేయించున్నావో. నా తల్లిదండ్రులకు నేను అబద్ధం చెప్తే సరిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నిన్ను చూచుచున్నాడు మన దేవుడు. కాబట్టి నీవు కనుక తప్పుడు మార్గంలో ఉన్నట్లయితే, నీ నడక తప్పుడు మార్గంలో నడుచుచున్నట్లయితే నీ మార్గాన్ని సరిదిద్దుకో. నిన్ను చూచుచున్నాడు దేవదేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎవరి కళ్ళన్నా కప్పచ్చు, కానీ దేవుడి కళ్ళని కప్పలేము. ఆయన నువ్వు చేసే ప్రతి ఒక్క పనిని యేసయ్య చూచుచున్నాడు. కాబట్టి మన మార్గాన్ని మనం సరిదిద్దుకోవాలి. ఎందుకనగా మనల్ని చూస్తున్నాడు. ఎవరు? యేసయ్య చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన సమస్తము సృష్టించిన దేవుడు కనుక మనము ఆయన నుండి తప్పించుకోలేము. ఆయన కనుదృష్టి నుండి మనము తప్పించుకోలేము. మనందరము కూడా ఒక భయంతో బ్రతకాలి. మనం చేసే ప్రతి పని ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నాడు అనే భయంతో బ్రతికినట్లయితే మనం ఎవరము కూడా ఏ తప్పు చేయము, ఏ పాపము చేయము, ఎవరికి అన్యాయము చేయము. చాలా మంది ఉన్నారు. ఎలాంటి వారు ఉన్నారు అంటే, ఒకరు కనుక బాగా బతుకుతుంటే అది వాళ్ళు ఏ విధముగా నాశనం అయిపోతారా అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అది తప్పుడు జీవితము, అది తప్పుడు జీవితము. దేనికి అనగా ఒకళ్ళు బాగా బ్రతుకుతుంటే మనం వాళ్ళని చూసి సంతోషపడాలి, మనము కూడా దీవించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ దీవెనలు మనకి కూడా కొన్ని వస్తాయి. కానీ ఈ లోకంలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందంటే, అరే మొన్నటిదాకా వాడికి ఏమీ లేదు, వాడు అభివృద్ధి చెందుతున్నాడు, వాడు బాగా సంపాదిస్తున్నాడు, వాడికి మంచి పేరు వస్తుంది. ఏమిటి అని చూసిన ప్రతి ఒక్కడు కూడా కుళ్ళు పుట్టుకొస్తుంది, కుళ్ళు. అందుకే ఆ కుళ్ళు ఏం చేసింది? ఎవరికైతే కుళ్ళు వచ్చిందో ఆ కుళ్ళు వాడినే కుమ్మలో పడిచేసింది, తినేసింది. కుళ్ళు ఉన్న ఈ వ్యక్తి ఎవరు కూడా అభివృద్ధి చెందినట్లుగా ఇంతవరకు చూడాల. కారణం ఏంటి అంటే, కుళ్ళు అనగా అపవాది. నువ్వు అపవాది స్నేహితుడు అయితే నువ్వు ఏ విధముగా బాగుపడతావు? ఖచ్చితంగా
బాగుపడు. మంచి అంటే మన యేసయ్య, కుళ్ళు అంటే అపవాది. కుళ్ళు ఉన్నవాడికి ఏం చేసింది? ఎంతసేపటికి కూడా ఎవరు అందరు నాశనాన్ని కోరుకుంటూనే ఉన్నాడు. ఆ నాశనం ఏమైంది? వీళ్ళ కుళ్ళు కాబట్టి వీడు మాత్రం దరిద్రుడుగానే ఉంటాడు. వీడి అభివృద్ధి చెందడు. మంచి మనసున్నవాడు అభివృద్ధి చెందుతాడు. కారణం ఏంటో తెలుసా? మంచి మనసు అనగా మన యేసయ్య. మంచి మనసున్న వాళ్ళు మన యేసయ్యకి చాలా ఇష్టమైన బిడ్డలు. కుళ్ళు ఉన్న వాళ్ళు ఎవరికి ఇష్టమైన బిడ్డలు? అపవాది బిడ్డలు. చూస్తే చాలు పత్తాక వాడు ఆలోచనలు చెడ్డ ఆలోచనలే, కుళ్ళు ఆలోచనలే. దేనికంటే అలా ఉంటారు. దేనికంటే ఎక్కడ దాకా ఎందుకు? మా విషయంలోనే చెప్తున్నాను. బుల్లెట్ కొంటే ఒకరికి కుళ్ళు వచ్చేసిందంట. వాడు నాకు శత్రువు కూడా కాదు. వాడు నేను ఎలాంటి అపకారం చేయలా, ఎలాంటి అన్యాయం చేయలా. కుళ్ళు వచ్చేసి వేరే వాళ్ళతో చెప్తున్నాడు, చూడండి వాడు ఎలా తిరుగుతున్నాడు. నువ్వు కూడా కష్టపడు, నువ్వు కూడా పని చేయి, నువ్వు కూడా వ్యాపారం చేయి, నువ్వు కూడా ఉద్యోగం చేయి, నువ్వు కూడా ఏదో ఒకటి చేయి. ఏమీ చేయకుండా వాళ్ళు బళ్ళ మీద తిరుగుతున్నారు, వాళ్ళు కారులో తిరుగుతున్నారు. అసలు ఏంటి వాళ్ళ సంగతి తెలుస్తా ఏమిటి? ఇలాంటి కుళ్ళున్న వాళ్ళు ఎన్నటికీ కూడా బాగుపడరు. ఎందుకంటే ఎదుటి వాడు నాశనాన్ని ఎప్పుడైతే కోరుకుంటారో వాడు నాశనం అయిపోతాడు. ఎదుటి వారు మేలు ఎప్పుడైతే కోరుకుంటారో వీళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే ఇది బైబిల్లో ఉన్న మాటే. దీవించాలి. ఏమన్నాడు? నువ్వు దీవిస్తే నేను నిన్ను దీవిస్తా, నువ్వు శపిస్తే నేను నిన్ను శపిస్తా అని బైబిల్లో ఉన్న మాట ఇది. అందుకే మనం అందరిని కూడా దీవిస్తూ మొదలు పెట్టండి. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మీరు అందరినీ శపిస్తా ఉన్నావు. వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుంచి అందరినీ దీవిస్తూ మొదలు పెట్టమని చెప్పుతున్నా. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని దీవించావో యేసయ్య నిన్ను దీవిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని శపిస్తావో యేసయ్య నిన్ను కూడా శపిస్తాడు. కారణం ఏంటంటే నువ్వు ఎదుటి వ్యక్తిని శపించావు అంటే నీలో ఎవరున్నారు? అపవాది ఉందని గమనించు. అపవాది ఉన్న వాళ్ళని యేసయ్య దగ్గరికి రానీడు. మంచి మనసుతో ఉన్న వాళ్ళతో యేసయ్య ఉంటాడు. ఎదుటి వ్యక్తిని మనం ఎప్పుడైతే దీవిస్తూ మొదలు పెడతామో యేసయ్య మనం ఏం చేస్తాడు? దీవిస్తాడు. అందుకే నేను మీతో చెప్పుతున్నా, మనందరం కూడా మంచి మనసుతో ఉండాలి. మనం యేసయ్య బిడ్డగా ఉండాలి అంటే, మనం యేసయ్య బిడ్డగా జీవించాలంటే మనం యేసయ్య చూస్తున్నాడు. ప్రతి పని యేసయ్య చూస్తున్నాడు. ఎందుకంటే మన హృదయం ఎవరికి తెలుసు? యేసయ్యకి మన హృదయం తెలుసు. అదే నన్ను ప్రేమించేవాడిని ఆస్తికర్తలుగా చేయను, వారి నిధులను నింపెదను. మనం ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో, మనం ఎప్పుడైతే యేసయ్యని ప్రేమిస్తామో ఏమంటున్నాడు? వాళ్ళని ఆస్తికర్తలుగా చేసేదను, వారి నిధులు నింపుతానని యేసయ్య వాగ్దానం ఇచ్చుచున్నాడు. అదే కుతంత్రాలుగా కుళ్ళుతో జీవించేవాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? తినడానికి కూడా తిండి ఉండదు. కాబట్టి ఈ రోజు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మంచిగా మారడానికి ప్రయత్నించండి. బాగా మంచి ఆలోచనలతో ఉండండి. మనం చూచుచున్న దేవుడు ఉన్నాడని భయం కలిగి బ్రతకండి. నువ్వేమి చేస్తున్నావో ఆయన చూచుచున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. నువ్వు ఎవరినైనా సరే మోసం చేయవచ్చు, కానీ యేసయ్యని మోసము చేయలేవు. దయచేసి మనందరము మంచిగా బ్రతకడానికి ప్రయత్నించండి. చెడ్డ తలంపులతో ఎవరున్నారు, చెడ్డ ఆలోచనలతో ఎవరున్నారు, వీళ్ళంతా కూడా మంచిగా బ్రతకమని యేసునామం పేరుట వేడుకొనుచున్నారు. చదవమ్మ ముందుకి. నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదని నువ్వు ఎలా అనుచున్నావు? ఒక్క నిమిషం. మనం గనక న్యాయస్తులుగా గనక ఉంటే మన దేవుడు నీ న్యాయాన్ని చూచుచున్నాడు.
నువ్వు కనుక అన్యాయస్తుడుగా కనుక ఉన్నా చూస్తున్నాడు. అన్యాయము అనగా అపవాది, న్యాయము అనగా మన యేసయ్య నీతిమంతుడు, న్యాయమంతుడు కాదా? ఆయన దయామయుడు, ప్రేమమయుడు. కాబట్టి నువ్వు గనక దయామయుడుగా ఉన్నా, నువ్వు ప్రేమమయుడుగా ఉన్నా, నువ్వు న్యాయస్తుడుగా ఉన్నా యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. అన్యాయస్తుడుగా కనుక నువ్వు ఉంటే నిన్ను ఎవరు ప్రేమిస్తారు? అపవాది ప్రేమించింది. చదువు. ఇశ్రాయేలు నువ్వు ఎలా ఇలాగ చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా భూమి ఆకాశాన్ని ఎవరు సృష్టించారు? నిత్యుడగు దేవుడు. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, సమస్తము చేసిన దేవుడు కదా. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నా బాధల పోటల్లా, నా వ్యాధుల పోటల్లా, నా కర్మల పోటల్లా, నా దరిద్రము పోటల్లా. ఎందుకు పోవటం లేదు అంటే, నిన్ను నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు దైవ సన్నిధికి వస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు యేసయ్యను అడుగుతున్నావా? విశ్వాసంతో జీవిస్తున్నావా? ఈ 4 నువ్వు చేస్తారా? చేయకుండా ఒకే మాట చేస్తావు. ఏమని? నా మొర ఆలకిస్తాడా, నా దేవుడు నన్ను ప్రేమిస్తాడా, నాకు ప్రార్థన చేయాలంటేనే చేయలేకపోతున్నా, ఎందుకు అనే ఆలోచనతో నువ్వు జీవిస్తున్నావు అంటే నిన్ను అపవాది ఏలుచుంది అని అర్థం. ఎప్పుడైతే నీకు ఏమి కావాలో, నీ హృదయంలో నీకు ఎలాంటి ఆలోచన ఉందో, నీ ఆలోచనని యేసయ్యకి తెలుపు. నువ్వు ఏదైతే కావాలనుకున్నావో దాన్ని నువ్వు పొందినట్లుగా చూడు. ప్రార్థన చేసేటప్పుడు కూడా నువ్వు బలమైన విశ్వాసంతో యేసయ్య నీకు ఇచ్చినట్లుగా చూడు. దేనికి? ఆయన భూమి ఆకాశాన్నే సృజించిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు. నీ కోరిక లెక్క ఆయనకి. కానీ ఎందుకు అక్కడ నీకు నీ కోరిక ఫలిస్తలేదు అంటే, నీ హృదయం ఎలా ఉందో నువ్వే పరీక్షించుకో. మన హృదయాన్ని బట్టి మనకి కార్యాలు జరుగుతాయి. మన హృదయం యథార్థముగా కనుక ఉన్నట్లయితే నువ్వు ఏమి అడిగినా సరే యేసయ్య చేస్తానికి సిద్ధముగా ఉన్నాడు. నీ హృదయం అంతా కుళ్ళుతో నిండిపోయి, నీ హృదయం అంతా ఇతరులు నాశనం అవ్వాలని కోరుకుంటూ నువ్వు కార్యం అడిగితే యేసయ్య నీకు ఎలా చేస్తాడు? నువ్వు అపవాది బిడ్డవు కదా, అందుకే ఆయన నీకు చేయడు. కారణం ఏమిటంటే నీ హృదయాన్ని నువ్వు పరిశుభ్రపరచుకో, మంచి ఆలోచనలు కలిగి ఉండు. అప్పుడే యేసయ్య నీకు అన్ని కార్యాలు చేస్తాడు. దేనికి అనగా ఆయన సర్వ సృష్టికర్త, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, సమస్తమును సృష్టించిన దేవుడై ఉన్నాడు కనుక ఆయనకి సమస్తము సాధ్యమే అని నువ్వు పరిపూర్ణంగా నమ్మాలి. ఆయనకి నువ్వు ఏది అడిగినా సరే ఆయన నీకు ఇస్తానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే నీ హృదయం ఎలా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి. లేదా నీ హృదయము పరిశుభ్రంగా లేదనుకో, ఆయన సన్నిధానానికి వచ్చి, నాయనా నా హృదయాన్ని కడుగు దేవా, నీ రక్తంతో కడుగు, నా హృదయంలో ఉన్న చెడ్డ తలంపులని, చెడ్డ ఆలోచనని, చెడ్డ కోరికలని, నాయనా చెడు తత్వాన్ని సమస్తము తీసివేయి దేవా. అయా నీ రక్తముతో అయా నా హృదయాన్ని నన్ను కడిగిన తండ్రి, నాయనా నాకు మంచి ఆలోచనలు కలగజేయి దేవా. నేను ఇతరులకి మేలు చేసేవాడుగా ఉండాలి కానీ కీడు చేసేవాడుగా నేను ఉండకూడదు తండ్రి అని నువ్వు ఎప్పుడైతే బలమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తావో యేసయ్య నిన్ను ఆ క్షణమే నీ మొర వింటాడు. ఆ క్షణమే నువ్వు కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో, నీ వల్ల కానీ ఏవైతే ఉన్నాయో నువ్వు యేసయ్యని అడిగేవో ఆ క్షణమే చేస్తాడు. కారణం ఏమనగా మంచి మనస్సు కలిగి ఉండాలి. చెడుతనము అసహించుకునుట, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన
కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. నాకు అసహ్యములని ఎవరు చెప్తున్నారు? మన యేసయ్య చెప్పుతున్నారు. ఒకసారి ఆ రిఫరెన్స్ కూడా చెప్తాను, మీరు రాసుకోండి. ఎందుకంటే యేసయ్యకి ఇలాంటి అలవాటు ఉన్నాయి, ఇలాంటి అలవాటు ఉన్న వ్యక్తులు నచ్చరు. చెడ్డ మనసు ఉన్న వాళ్ళు యేసయ్యకు నచ్చరు. చెడ్డ పనులు చేసే వాళ్ళు యేసయ్యకు నచ్చరు. ఎప్పుడు నచ్చుతారు? నువ్వు మారు మనసు పొందినప్పుడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. అంటే యేసయ్యని ప్రేమించాలంటే నువ్వు ఎలా ఉండాలి? నీ హృదయం ఎలా ఉండాలి చెప్పండి? నువ్వు పరిశుభ్రంగా ఉండాలి, నువ్వు నీతిమంతుడుగా ఉండాలి, నువ్వు యథార్థవంతుడుగా ఉండాలి, నువ్వు ఎదుటి వాడిని మంచి కోరుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఎక్కడున్నావో నీ కోసం వస్తాడు, నిన్ను ఎదుగుతాడు. నా బిడ్డ అక్కడ ఉన్నాడు అని. ఆయన అంత గొప్ప దేవుడు. చదవమ్మా. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మన దేవుడి దగ్గర ఏముంది? నీతి ఉంది. మన దేవుడి దగ్గర ఏముంది? ప్రేమ ఉంది. మన యేసయ్య దగ్గర ఏముంది? మంచి ఉంది. మన యేసయ్య దగ్గర ఏముంది? ఐశ్వర్యం ఉంది. సమస్తము నాలోనే ఉన్నాయి అని యేసయ్య చెప్పుచున్నాడు. మనకి చాలా మందికి ఈ కార్యాలు ఎందుకు జరగట్లేదు చెప్పండి? హృదయం నీతిగా లేకపోవడం వల్ల, కుళ్ళుతో కుతంత్రాలతో నిండిపోయి ఉన్న వారికి ఎలా మంచి జరిగింది చెప్పండి? అందుకే మనం ఏ విధముగా ఉండాలి అంటే మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే మనము యేసయ్యకి దేవుడికి ఇష్టమైన పిల్లలుగా మనము జీవిస్తాము. ఇంకా చదవమ్మ ముందుకెళ్ళి. ఆయన సొమ్మసిల్లడు అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. చాలు. ఆయన జ్ఞానముని మనము శోధించగలుగుతామా? ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, సర్వాధికారి. మనం ఏ పాటి వారము? ఇప్పుడు అనేక మంది సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు, అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఏ గ్రహాలను ఇంకా మనం ఏమేమి చేయాలి అని. ఆయన సృష్టి ఎలాంటి సృష్టి? మనం ఒక బిల్డింగ్ కడుతున్నామంటే దానికి ఎన్ని పిల్లర్స్ కావాలి? ఎన్ని పిల్లర్స్ ఉంటే ఆ శ్రేమ నిలబడింది. కానీ ఇంతటి ఆకాశానికి ఒక పిల్లర్ని చూపించండి చెప్పండి. భూమికి నీటి మీద భూమి ఉంది, ఏ విధంగా ఉంది? ఆకాశము పైన ఉంది, దానికి ఏ పిల్లర్ ఉంది? ఆయన అంత శక్తిమంతుడు కాబట్టి ఆయన జ్ఞానాన్ని మనం వెతకలేము, మనకు దొరకదు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. మన జ్ఞానం ఎంతటంటే ఒక ఇల్లు కడుతుంటే దానికి ఒక పిల్లర్లు కావాలి, దానికి స్లాబ్ వేయాలి. ఈ విధంగా ఇంతవరకే మన జ్ఞానం. ఏమీ లేకుండా శూన్యంలో ఏమి ఎలా తీశాడు? భూమి ఆకాశముని ఎలా తీసిన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. అందుకే నమ్మిన వారికి నమ్మినంత, విశ్వాసం ఉన్న వారికి కోరుకున్నంత. అందుకే బలమైన విశ్వాసంతో ఉండండి. చదవమా ముందుకెళ్ళి. సొమ్మసిల్లిన వారికి సొమ్మసిల్లిన వారికి ఒక నిమిషం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవారు ఆయన. అంటే నేను అనేకమైన వ్యాపారాలు చేశాను, నేను అనేకమైన పనులు చేశాను, నా వల్ల కాటల్లా, నేను ఏమీ చేయలేకపోతున్నా అనేవారు ఎంతో మంది ఉన్నారు. సొమ్మసిల్లిపోయిన జీవితంలో నేను ఏమీ చేయలేను అని నిశ్చయంగా ఉన్నావా? నిశ్చత్వంగా ఉన్నావా? సర్వము కోల్పోయింది అనుకుంటున్నావా? రా, యేసయ్య వద్దకు రా. బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆ విధంగా నేను చేశాను. రోజుకి కనీసము 7 గంటలు ప్రార్థన చేసిన రోజులు నేను ఉన్నాయి. ఎందుకంటే ఎటు చూసినా నా చుట్టూ శత్రువులే, ఎటు చూసినా చీకటి శక్తుల ప్రయోగాలే. ఎవరికి ఎలాంటి అపకారం చేయకుండా, ఎవరికి ఎలాంటి కీడు చేయకపోయినా నా మీద అనేక మంది శత్రువులు ఆ విధముగా బయలుదేరారు. ఎటు చూసినా నాకు అంధకారమే కనపడింది, ఎటు చూసినా మార్గము కనిపించరా.
అప్పుడు నేను ఆలోచించాను. ఏం ఆలోచించాను? నన్ను సృష్టించింది నా దేవుడే, కాబట్టి నన్ను కాపాడేది కూడా నా దేవుడే అని నేను ఇక మోకరించి ప్రార్థన చేస్తూ మొదలుపెట్టే. నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే నా శరీరం గజ 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 ఒరిగిపోతా ఉండేది. మా పిల్లలు అడిగేవాళ్ళు, నానా నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏంటి నీ బాడీ ఎంత షేక్ అయిపోతుంది అని అడిగేవాళ్ళు. అదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎలిమెంట్స్ నా బాడీని కమ్మేసి ఉన్నాయి. అయినా నేను మాత్రము దేవా నీవే నా ఆధారము, నీవే నా దిక్కని ప్రార్థన చేసేవాడిని. అట్లా ఉన్నప్పుడు ప్రార్థనలో కూడా కూర్చోలేము అని చెప్తున్న సహోదరులు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఆ విధముగా నెగిటివ్ ఎనర్జీ కనుక, నెగిటివ్ ఎలిమెంట్స్ కనుక బాడీలో ఉన్నట్లయితే మీరు ఎవరు ప్రార్థన చేయలేరు. మీ ప్రార్థనకు ఆటంకం కలిగిస్తే మిమ్మల్ని మీరు ప్రార్థన చేయాలి అంటే మీకు మనసు రాకుండా చేస్తాయి. అప్పుడు మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో నెగిటివ్ ఎలిమెంట్స్ ని మీరు జయించినట్లే, నెగిటివ్ ఎనర్జీని మీరు జయించినట్లే. మీరు ఆత్మతో చేయలేకపోతున్నారా, హృదయంతో చేయలేకపోతున్నారా ప్రార్థన? నోటితో చేయండి, పెదాలతో చేయండి, పెద్దగా చేయండి, మోకరించండి. నిన్ను ప్రార్థన ఆపగలిగిన శక్తి ఈ సృష్టిలో లేనే లేదు. నీకు ఎప్పుడైతే ప్రార్థన చేద్దాం ఉన్నప్పుడు అడ్డగిస్తుందో మీరు వెంటనే గమనించండి, ఓ నన్ను ప్రార్థన చేయనిస్తలేదంటే నా దగ్గర ఏదో చెడు ఉంది, ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది, నేను ప్రార్థన చేయాలి అని తలపు, విశ్వాసం, పట్టుదల నీకు ఎప్పుడైతే వస్తుందో యేసయ్య దేవదూతలు నీ దగ్గరకు వచ్చేస్తారు. నీ ప్రార్థనకి ఆటంకం కలిగించకుండా చూస్తారు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో విశ్వాస వీరుడు అవుతావో నిన్ను పట్టి పిలుస్తున్న నెగిటివ్ ఎనర్జీలు, నెగిటివ్ ఎలిమెంట్స్ అవన్నీ కూడా నీ నుండి దూరం అయిపోతే నీ చుట్టూ ఎవరుంటారు? యేసయ్య దేవదూతలు నీ చుట్టూ ఉంటారు. అందుకే బలమైన విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఈ లోకములో ప్రార్థనకి తిరుగు లేదు, ఎదురు లేదు. అది ఎలాంటి కష్టమైనా, ఎలాంటి వేదైనా, ఎలాంటి దరిద్రమైనా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి అప్పైనా, ఎలాంటి చీకటి శక్తి అయినా సరే నువ్వు ప్రార్థన వీరుడుగా ఉన్నట్లయితే ఏది నీ దగ్గరికి రాలేదని యేసు నామములో చెప్పుచున్నా. నీ ఆయుధం ఏమనగా ప్రార్థన, నీ బలం ఏమనగా ప్రార్థన, నీ శక్తి ఏమనగా ప్రార్థన, నీ ఊపిరి ఏమనగా ప్రార్థన. బలమైన విశ్వాసముతో ఉండమని యేసు నామములో చెప్పుచున్నాను. సరే, మనకి టైం సరిపోకపోవడం వల్ల మళ్ళీ వచ్చే వారములు మనం ఇదే వాక్యమును కంటిన్యూషన్ చేసుకుందాము. దయచేసి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకొని, మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి నాయన, ఈ ఒక బలమైన వాక్యమును తండ్రి విశ్వాసంతో ఎవరైతే విన్నారో తండ్రి, అయా వారిని తండ్రి ప్రార్థన వీరులుగా నిలబెట్టమని అడుగుచున్నా తండ్రి. మీ ప్రార్థన చేయాలంటే అయా ఆటంకముగా ఏ ఆటంకాలు అయితే ఉన్నాయో వాటిని తొలగించే తండ్రి. ప్రతి బిడ్డ మిమ్మల్ని బలమైన విశ్వాసంతో ప్రార్థన చేసి విశ్వాస వీరుడయ్యేటట్లుగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములు. మా మినిస్ట్రీ పేరు జీసస్ ఫోర్ టచ్ మినిస్ట్రీస్. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతా నగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849844862. మీ అందరికీ వందనం.